వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్లో జరిగిన అత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన. ఓసిటీ క్యాంప్ కార్యాలయం ప్రజలకు ఎల్లవేళలా కొండ కుటుంబం అండగా ఉంటుంది. మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్. కార్మిక ఘర్షకులు ఐక్య పోరాటాల ద్వారా మరో స్వతంత్ర పోరాటానికి సిద్ధం కావాలి. సిఐటియు పిలుపు. మెదక్ జిల్లాలో కుండపోత వర్షం. SSLV D3 ఈస్ట్ SSLV సిరీస్లో 3వ డెవలప్మెంట్ ప్రయోగం సక్సెస్. ఇక వివరాల్లోకి వెళ్తే అదోని పట్టణంలో ఎన్డీఏ కూటమిలో అసమ్మతి గలాలు కూటమి నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 2-3 నియోజకవర్గాల్లో టీడీపీలోని అంతర్గత పోరు, బీజేపీ ఇన్ఛార్జ్ కూటమి ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి టీడీపీ పార్టీకి సహకరించకపోవడంతో టీడీపీ కేడర్లో గందరగోళ పరిస్థితి నెలకొంది. పట్టణంలో వివిధ అభివృద్ధి శంకుస్థాపన ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే పార్థసారథి వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంపై కూటమిలో టీడీపీ జనసేన అసమ్మతి సెగలు విసురుతుంది. మీటింగ్స్ తదితర కార్యక్రమాలకు టీడీపీ జనసేన వారికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా లేదు. టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులను అందరినీ కూడా పార్టీలకు అతీతంగా కలిసి అదోని అభివృద్ధికై పాటుపడాలని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు తెలియజేశారు. అన్ని ఎన్నికల్లో గెలవడానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళని తీసుకునే హక్కు మాకుంది. 100% తీసుకుంటాం కూడా, ఇది కొనసాగిస్తాం కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ చేతిలో నలిగిపోయినటువంటి కార్యకర్తలు ఈరోజు మా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు, ఏమండి మేము అక్కడికి అసలు ఉండలేము, ఆ పరిస్థితి కాదు, మీ పార్టీలోకి వస్తాం, దయచేసి మేము కూడా మంచి రాజకీయాలు చేస్తామని అనుకునే అడిగే వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా పార్టీలోకి తీసుకుని మా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం. ఈసారి 53% కూటమికి ఓట్లు వచ్చినాయి. వచ్చేసారి 75% ఓట్లు కావాలనే కోరుకుంటాం కదా. ఆ విషయంలో మేము ఎక్కడ తగ్గే ప్రశ్న లేదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చేర్చుకుంటాం. పార్టీ బలాన్ని పెంచుకోవడం అనేది వ్యూహంలో భాగమే, అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు. రెండోది కూడా చెప్తా ఉన్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళంతా గత ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పనిచేశారు. గత ఎన్నికల్లో మేము ఓడిపోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్తాను, మీరు వెంటనే మీకు ఎటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి కానీ మా వైపు నుంచి ఏమీ ఆశించకండి. మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే ఒక 6 నెలలు, సంవత్సరం కష్టపడి పని చేయండి పార్టీ కోసం. తర్వాత మీ ఆలోచన విధానాన్ని చూసి, మీ నడవడికను చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము, అప్పుడు పదవులు ఇస్తాము అని చెప్తా ఉన్నాం. సో పార్టీని పెంచుకోవాల్సిందే. మీరే చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ బలం తక్కువగా ఉంది, మిగతా పార్టీల బలం ఎక్కువగా ఉందని. తప్పనిసరిగా మా పార్టీ బలాన్ని విశేషంగా పెంచుకుంటాం, దాంట్లో ఏం అనుమానం లేదు. పార్టీ అంశాలని, పార్టీలో చేరికలని నేను 100% సమర్థించుకుంటాను. ఎందుకంటే పార్టీ బలాన్ని పెంచుకోవాలి. పార్టీ బలాన్ని ఎక్కడి నుంచి పెంచుకోవాలి కదా. మిగతా పార్టీల్లో ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళందరినీ, లేదా మిగతా పార్టీల్లో ఎవరన్నా పార్టీ కోసం సీరియస్గా పనిచేసే వాళ్ళని మేము తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి జాతీయ పతాకాన్ని ఎగరవేస్తూ ఈరోజు గతంలో ఉన్న పార్టీ ఆఫీసు అందరికీ అనుకూలంగా లేనందువల్ల ఈరోజు నూతన పార్టీ ఆఫీసు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా
ఈ 2 ప్రోగ్రాములకు అటెండ్ కావడం జరిగింది. ఈ ప్రోగ్రాం కి విచ్చేసిన మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మీరేమన్నా అడిగితే ప్రధానమైన అంశాలు అనేది ఏమీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ మారినాక కొన్ని వ్యవస్థలు మారుతూ ఉంటాయి. అటువంటివి ఏవైతే ఉన్నాయో అవి దాని విషయం కూర్చొని ఒక రేషియో మాట్లాడుకున్నాం. ఆ రేషియో ప్రకారము ఆ పదవులు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లోన కొద్దిగా వాళ్ళ అవుట్కి మేము క్లియర్గా కూర్చొని అవుట్కి చేసుకున్నాం. మా అవుట్కి కొద్దిగా వ్యతిరేకంగా కొద్దిగా జరుగుతూ ఉంది. మా పార్టీలో ఇన్ఛార్జ్ అనే వ్యక్తి సుప్రీం. వాళ్ళ ఇన్ఛార్జీలు మారిన తర్వాత వాళ్ళు అనుసరించి ఉంటుంది కార్యక్రమాలు. కాబట్టి మా పద్ధతి ప్రకారం మాకు సహకరించమని ఆయన అడిగాము. అది కొంచెం నత్తనడకన నడుస్తూ ఉంది. అదంతా కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోయినాము. అధిష్టానం కూడా కొద్దిగా ఓపికతో ఉండండి, అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పారు. అదే విషయమే మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నేను తెలియజేశాను. కానీ సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా. హరీష్ రావు రాజీనామా చేయాలంటూ వెలిసిన ఫ్లెక్సీలతో రూచుకున్న వివాదం. రుణమాఫీ అయిపోయే నీ రాజీనామా ఎక్కడ హరీష్ రావు అంటూ ఫ్లెక్సీలను తొలగించేందుకు ప్రయత్నం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, వారిని అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు, రోడ్లపై కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం. ఇరు వర్గాలను చెదరగొట్టి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు. జగనన్న కాలనీలో దొంగలు. భయభ్రాంతులకు గురవుతున్న కాలనీవాసులు. ఇబ్రహీంపట్నం జగనన్న కాలనీలో దొంగతనాలు జరిగాయి. ఒక 2-వీలర్ బైక్ను దొంగలించిన 2 దొంగలు. ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించిన బాధితులు. SSLV D3 ఈస్ట్ SSLV సిరీస్లో 3వ డెవలప్మెంట్ ప్రయోగం సక్సెస్ అయింది. శ్రీహరికోట సతీష్ ధామన్ సెంటర్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి SSLV D3 ప్రయోగించారు. శాటిలైట్ను శుక్రవారం ఉదయం విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినట్టు ఇస్రో చైర్మన్ డాక్టర్ S సోమనాథ్ వెల్లడించారు. 175.5 కిలోల బరువు ఉన్న ఈ OS-8 శాటిలైట్ విపత్తు పర్యవేక్షణ, పర్యావరణ పరిరక్షణ, రక్షణ రంగానికి సంబంధించిన అంశాలను చక్కబెట్టనుంది. ఏడాది పాటు సేవలందించేలా ఈ OS-8ను రూపొందించారు. ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలు ఇస్రో చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का
और यह अपनी उद्दिष्ट दिशा की ओर बढ़ चला है। బంగ్లాదేశ్లో హిందువులపై పైశాచిక దాడిని నిరసిస్తూ మరిపేట మండల కేంద్రంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో షాపులు బంద్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రఖ్యాత ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్ యంగ్లు భేటీ వీడియో. కలకత్తాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన వైద్యురాలి విషయం జరిగిన దుర్ఘటనపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయం మేరకు విధులను బహిష్కరించాల్సిన వైద్యులు నేడు విషజ్వరాలతో అతలంకుతలమవుతున్న పేద ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ ఆవేదనను నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తూ విధులకు హాజరై రోగులకు వైద్య సేవలు అందిస్తున్నామని స్థానిక ప్రభుత్వ వైద్యురాలు సాయి చెరిష్మా తెలిపారు. సేవాభావంతో వైద్య వృత్తిలోకి వస్తున్న మహిళల పట్ల కొందరు అవలంబిస్తున్న తీరు సమాజమే సిగ్గుపడేలా వ్యవహరిస్తున్నారని, నాగరిక సమాజంలో ఇంకా మహిళలకు రక్షణ లేకుండానే పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోల్కతా హత్యాచార ఘటనలో పలువురు ప్రమేయం ఉందని, వారిని ప్రభుత్వం గుర్తించి కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నేను డాక్టర్ సాయి చెరిష్మా ఇల్లందు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాము. అయితే కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి నిరసన ప్రకటిస్తూ ఈరోజు ఐఎంఓ అండ్ ఐడియా అన్ని సంఘాలు, మెడికల్ సంఘాలు అన్నీ ఈరోజు డ్యూటీస్ నుంచి విరామం తీసుకుందామని ఒక డే తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్కి తప్పనిసరిగా న్యాయం జరగాలి అని చెప్పి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. డాక్టర్స్కి, ఆడవాళ్ళకి సెక్యూరిటీ ఉండాలి, వాళ్ళకి ఎలాంటి హామీ జరగకూడదు, ఎవరి తరపున నుంచి ఎలాంటి ఇబ్బంది డాక్టర్స్కి కానీ ఆడవాళ్ళకి కానీ జరగకూడదు అని ఈ నిరసన ప్రకటిస్తున్నాము. అయితే ఇప్పుడు వచ్చే ఫీవర్స్ కారణంగాను ఇప్పుడు ఇక్కడ ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఈ ప్రొటెస్ట్ చేస్తూ ఈ బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకొని మేము మా డ్యూటీస్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తామర పూలతో విశేష అలంకరణ చేశారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకం చేశారు. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వలన సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం, సంతానం కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు మంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ఓడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చైర్మన్ అన్ని ఏర్పాట్లు చేశారు. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈరోజు వనదుర్గా భవానీ దేవికి ఉదయాన్నే 4 గంటలకు ప్రత్యేకమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి కమలాలతో విశేషంగా అర్చించి అమ్మవారిని కమలాలతో అలంకరించడం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని కమలాలతో అర్చించడం వల్ల, ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము, సంతానము కలుగుతాయి. మరి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈరోజు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సౌభాగ్య సంతతి కలుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ గారు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. వనదుర్గా భవానీ మాతాకి జై.
శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తామర పూలతో విశేష అలంకరణ చేశారు. వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకం చేశారు. వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వలన సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు, సౌభాగ్యం, సంతానం కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. తెల్లవారుజాము నుంచి భక్తులు మంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ఓడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చైర్మన్ అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో జరిగిన హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరసన. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓసిరిలోని కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు కొండా మురళీధర్రావుని కలిసి తమ సమస్యలను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తులు చేశారు. మురళీధర్రావు ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత వరకు సమస్యలను ఫోన్లోనే పరిష్కరించారు. పలు సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు ఏ సమస్యలున్నా తన దృష్టికి గానీ మంత్రి గారి దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ఎల్లవేళలా కొండ కుటుంబం అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కొండ మురళీధర్రావు మరోమారు ప్రజలకు స్పష్టం చేశారు. ఉచిత బస్సులు పెట్టిన దగ్గర నుంచి మేము చూస్తూ ఉన్నాము. ఉచిత బస్సుల మీద మీరు చాలా హాస్యాస్పదంగా పెద్ద పెద్ద జోకులు వేస్తూ మేమేదో పెద్ద హీరోలం అనుకునే పద్ధతిలో మీరు మాట్లాడడం ఏదైతే ఉందో అది చాలా తప్పు. కేటీఆర్ చాలా తప్పు. ఈరోజు నిరుపేదలు ఒక తల్లిగారింటికి వెళ్ళాలన్నా కూడా భర్తను మరి కిరాయికి ఛార్జీలు అడుక్కొని అత్తనో మామనో అడుక్కొని పోయేటువంటి పరిస్థితి గతంలో ఉండే. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర కనీసం బస్ కిరాయి కూడా ఉండేటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగిందో లక్షలాది మంది మహిళలు
ఊర్లలో నుంచి డైరెక్ట్గా 2-3 ఒక జత కలిసి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ ఇటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు చూపించుకోవడమే కాకుండా అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇక్కడ తీసుకొని ఆపరేషన్లు అవసరమైతే ఆపరేషన్లు కూడా ₹1 ఖర్చు లేకుండా చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసుకుంటున్నారనే విషయాన్ని నువ్వు మర్చిపోతా ఉన్నావు. అదే ఉచిత బస్సులో ఎన్నో మరి తీర్థయాత్రలు తిరగాలనేటువంటి ఆలోచన మహిళల్లో ఉంటుంది. కానీ వెళ్ళాలంటే ప్రజలకు డబ్బులు లేక వాళ్ళ దగ్గర మరి అడుక్కోలేక దేవుడి మీద భక్తి ఉన్నా కూడా పోలేనటువంటి మహిళలు ఈరోజు ఒక గ్రూప్ లాగా తయారై ఈ తీర్థయాత్రలు తిరిగి దేవుళ్ళందరినీ కూడా దర్శించుకొని రావడం జరుగుతూ ఉంది. అటువంటి మహిళలను పట్టుకొని ఈరోజు నువ్వు బ్రేక్ డ్యాన్స్లో, రికార్డింగ్ డ్యాన్స్లో అని మాట్లాడడం ఏదైతే ఉందో వాళ్ళను పూర్తిగా మహిళా జాతిని ఈరోజు నువ్వు అవమానపరిచినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. ఆ అలవాటు నీకుంది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మరి బ్రేక్ డ్యాన్సులో నువ్వు క్లబ్బులలో, పబ్బులలో వేసినటువంటి అలవాటు నీకున్నది, ఆ యొక్క చరిత్ర నీకున్నది. అది ఈరోజు మరి తెలంగాణ మహిళల మీద రుద్దడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. నువ్వేసుకో రికార్డు డ్యాన్సులు కానీ ఇంకొకసారి తెలంగాణ మహిళల గురించి కానీ ఉచిత బస్సు ప్రయాణాల గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తా ఉన్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.